శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమ ఇతి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ ఆంజనేయాయ నమః. మా నమస్మాంజలు. మా స్పేస్లో వాల్మీకి రామాయణం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. వనాగమనం చేసిన సీతారామ లక్ష్మణులు భరద్వాజ ముని ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి చిత్రకూటానికై బయలుదేరుతున్నారు. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదా. వారి చిత్రకూటానికి ఏ విధంగా బయలుదేరారనేది ఈ భాగంలో మనం చెప్పుకుందాం. సీతారామ లక్ష్మణులు భరద్వాజ ముని ఆశ్రమంలో ఆ రాత్రి సుఖంగా నిద్రించి మరునాటి ప్రభాతంలో చిత్రకూటానికై బయలుదేరారు. ఒక రాత్రి అక్కడ ఉండి వారు వెళ్తుంటే భరద్వాజ మనసు చింతాక్రాంతమైంది. కన్నీటి ధారలతో వాడుకు వీడ్కోలు పలికాడు. వారు కాళిందీ నది సమీపించారు. మహర్షి చెప్పినట్టుగా అక్కడ లక్ష్మణుడు వెదురు బొంగులు చీల్చికట్టి తెప్ప తయారు చేశాడు. దాని మీదకి మెత్తగా ఉండే ఆకులు కొమ్మలు పరిచాడు. రాముడు చెయ్యిపుచ్చుకొని సీతని దాని మీదకి ఎక్కించాడు. ఆవిడ వస్త్రభూషణాలను భద్రంగా తెప్ప మీద ఉంచాడు లక్ష్మణుడు. తెక్కన నడుపుతుండగా నది మధ్యకి రాగానే సీత, ఓ యమునా, నీకు నమస్కారం. ఇంత సుఖంగా మేము వనవాసం పూర్తి చేసి అయోధ్య తిరిగి చేరగానే నీకు బదులిచ్చి సురాఘటాలను అర్పించుకుంటాము అని మొక్కుకుంది. దక్షిణ తీరం చేరి భరద్వాజుడు చెప్పినట్టుగా సాగి వేల సంఖ్యలో ఊడలు దిగిన మహావటవృక్షం సమీపానికి రాగానే సీత దానికి నమస్కరించి ఆశీర్వాదాలు కోరింది. ముందుకు సాగుతూ రాముడు, తమ్ముడా, ఇక్కడ మీ వదినకు అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆవిడ ఏం కోరితే అవి ఇస్తుండాలేను అని దారిలో విచిత్రంగా వినూత్నంగా కనిపించే ఫల పుష్ప వృక్షలతలను గూర్చి ఆమెకి చెబుతూ కోరినవి తెచ్చిపెడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. సాయం సంధ్యాకాలంలో జాలువారే వేళ ఒక చోట విడిది చేసి తెల్లవారుతుండగా లేచి ప్రయాణం ఆరంభించారు. ఫల పుష్పభరితము మధుర సంభరితము మృగవృక్ష గణితయుతమైన నీలివనం దాటి చిత్రకూటం చేరారు. పరవశింపజేసే ప్రకృతి శోభతో అలరారే ఆ చిత్రకూటం మహర్షి వాల్మీకి ఆశ్రమం సమీపించి ఆయనకు పాదాభివందనం చేశారు. ఆయన చిన్న చిరునవ్వుతో వారికి వనస్థానం చూపించాడు. లక్ష్మణుడు ఆశ్రమ నిర్మాణానికై అవసరమైన సామాగ్రి తెచ్చి శిలా నిర్మాణం చేసి అగ్నివేద ఏర్పరిచి వాస్తు పూజలు లేడిని చంపి తెచ్చాడు. రాముడు స్నానం చేసి వేదోక్తంగా అగ్నిని ప్రజ్వలింపజేసి కృష్ణ మృగమాంసం అందులో ప్రేల్చి వైశ్వదేవ బలులిచ్చి రౌద్ర వైష్ణవ యజ్ఞాలతో వర్ణశాలలో ప్రవేశించారు. మాల్యావతి తన చిత్రకూట ప్రాంతాన ఆశ్రమం వారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక అయోధ్యలో ఒక పక్క ఏం జరుగుతుందంటే, సుమంత్రుని వెంటబట్టుకొని గుహుడు తన ఇంటికి చేరాడు. వారిద్దరూ సీతారామ లక్ష్మణుల గురించి చెప్పుకుంటూ గడిపారు. భరద్వాజాశ్రమానికి వారు వెళ్ళిన వార్త విన్నాక సుమంత్రుడు గుహుని వద్ద సెలవు తీసుకొని అయోధ్యకు ప్రవేశించాడు. అంతంగా శూన్యంగా కనిపించింది. నగర సింహద్వారంలో రథం ప్రవేశించగానే ప్రజా సమూహం చుట్టుముట్టి సుమంత్రారాముడేడయ్యా, ఏడయ్యా మా రామభద్రుడు అని అడగ్గా గంగా నదీ తీట అరణ్యంలో ప్రవేశించారని చెప్పడంతో అందరూ గొల్లుగొల్లున విలపిస్తూ, ఇక మన గృహాల్లో జరిగే శుభకార్యాలలో యజ్ఞయాగాది శుభకార్యాలలో రామభద్రుని దర్శనం మనకుండదు అని నగర నీరాజనం కుండా విలపిస్తుంటే వారిని చూడలేక ఉత్తరీయంతో ముఖం కప్పుకొని రాజవీధి దాటి రాజప్రదర్శనం ప్రవేశించాడు సుమంత్రుడు. 7 గడపలు దాటి వచ్చాడు. అక్కడ స్త్రీలందరూ శోకవిల హృదయాలైన ఒంటరిగా సుమంత్రుడు కనిపించడంతో వారి దుఃఖ ప్రవాహాలు కట్టలు తెంచుకున్నాయి. లేక లేక కలిగిన కొడుకు దూరమైన కౌసల్య దుఃఖాన్ని ఎలా వారిస్తాడు సుమంత్రుడు? ఆవిడ ముఖం చూసి ఏం మాట్లాడతాడు అని వారిలోని వారు గుసగుసలు ఆడుకుంటుంటే మరింత భారంతో 8వ కక్ష దాటి శోకదత్తుడి వైపు చేష్టలుడుగుతున్న మహారాజుకు అభివాదం చేసి విషయాలన్నీ వివరించాడు సుమంత్రుడు. వినిన దశరథుడు మాట పలుకలేక మూర్ఛితుడయ్యాడు. అంతఃపురంలో ఆర్తస్వరంతో నిండింది. కౌసల్య సుమంత్ర ఆయన్ని లేవదీసి కూర్చోబెట్టారు. కొంతసేపు ఆగి కౌసల్య, మహారాజా, అతి క్లిష్టమైన పని నిర్వర్తించి వచ్చిన సుమంత్రునితో మాట్లాడండి. మీ కొడుకుని అడవికి పంపుకున్నారు.
అందుకోసం ఇప్పుడెందుకు ఏడవటం? ఇక్కడ మీకు కైకమ్మ భయం లేదు, లేచి మాట్లాడండి అంటూనే వేలి మీద వ్రాలి గొల్లున ఏడిచింది. అప్పటికే దశరథుని శృతి వచ్చింది. అతి ప్రయత్నం మీద గొంతు ఇచ్చి, నా రాముడు మందిరం వీడితే చతురంగ బలాలు ముందు వెనకాల సాగుతుండగా కదిలే రామభద్రుడు కాలినడకను కంటె కషల బహిష్టమైన అరణ్యాలలో, నిర్జీవ ప్రాంతాలలో, భయంకర మృగ సమూహాల్లో తిరిగే అవస్థలు పాలయ్యాడా? సరే, వారు రాజ్యాన్ని విడిచింది మొదలు నువ్వు తిరిగి వచ్చే వరకు ఏం జరిగిందో చెప్పు. నా రామభద్రుడు ఏమన్నాడో వినిపించు అన్నాడు సుమంత్రునితో దశరథుడు. ప్రభు, ముందుగా మీ పాదాలకు అభివాదాలు అందించమన్నాడు. అంతఃపుర స్త్రీలందరూ క్షేమమా? తన తల్లి క్షేమమా అని అడిగాడు. ఆవిడ అప్రమత్తతో అగ్నిగృహాన్ని మీ పాద పద్మాలను ఆరాధిస్తూ ఉండాలని మరీ చెప్పాడు. ఈ దశలో అభిమానానికి లొంగక కైకమ్మ అభిమానం పొందడానికి ప్రయత్నించాలన్నాడు. భరతుని రాజుగా సేవించి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని, అనుజ్ఞల్ని సింహాసనాసుల అయిన విషయాల్ని స్మరించుకొని సంతృప్తిగా ఉండమని వివరించాడు. భరతుడు 2 మాటలు చెప్పడు. ఇక్ష్వాకు వంశం గౌరవం విస్మరించకుండా తండ్రిని, పితృదేవతలను సముచితంగా సేవించుకోమని అంటూ కన్నుల నీరు నింపాడయ్యా రామభద్రుడు అని చెప్పాడు సుమంతుడు. మహారాజా, లక్ష్మణుడు తీవ్ర క్రోధంతో కోడత్రాచులా బుసలు, నేను తల్లిగా తండ్రిగా మా అన్ననే సేవిస్తాను. ఏ అపరాధం చేశామని మమ్ము అడవులు పాలు చేశారు. ఆవిడ లోపం ఇందుకు కారణం. ఆవిడ లోపమే దీనంతటికీ కారణం. ఈ పాపఫలం అనుభవించకపోదు. సర్వజన ప్రియుడైన రాముని అడవిలకి తోలిన ఆయన రాజపదవికి అనర్హుడని దూషించాడు. జానకీదేవి శోక సంతృప్తితో హృదయంతో కన్నీరు విడుస్తూ ఏ మాట చెప్పకుండా నిలిచింది అని సుమంత్రుడు దుఃఖం దిగమింగుతూ, ప్రభు, రామాదులను విడిచి శూన్యరథంతో తిరిగి వస్తూ 2 నాళ్లు గృహుని వద్ద ఆగాను. రామభద్రుడేమైనా సందేశం పంపుతాడేమో అని, కానీ ఏమీ రాలేదు అని చెప్పాడు. తిరిగి వస్తుండగా మన రాజ్య భూభాగం అంతా చూశాను. అంతా శూన్యం, శోకం. దారి పొడవునా తోటల్లో, వనాల్లో ఆకులు అన్నీ చెట్లు లేవు, పువ్వులన్నీ లతలు లేవు, సరోవరాల్లో జలవృక్షాలు కూతలు లేవు, చెట్ల మీద శూకపిక సంతతులు కలవారాలు లేవు. అయోధ్యలో ప్రవేశించింది మొదలు ప్రతి గృహం శోకమందిరమే. అందరూ వేడి నిట్టూర్పులు విడిచేవారే. స్త్రీ పురుషులందరూ కౌసల్యదేవిలా శోకవదనంతోనే ఉన్నారు అని అడిగాడు. సుమంత్ర, పాపం రూపం దాల్చిన కైక మాటలు విని నేను మంత్రులతో కూడా యోచించకుండా ఈ దుష్కార్యం చేశాను. ఇది వంశనాశనానికే వచ్చింది. నువ్వు తక్షణం వెళ్ళి రాముణ్ణి తీసుకురా, లేదా నన్ను తీసుకుపో. వారు లేకుండా నేను క్షణం జీవించలేను అన్నాడు. హే రామ, లక్ష్మణ, జానకి అంటూ గొల్లున విలపిస్తూ, ఓ కోసల రాజపుత్రి, నేను నా కొడుకుని కోడల్ని విడిచి బ్రతకలేను అని మళ్ళీ మూర్చపడ్డాడు. అంతలో కౌసల్య దుఃఖం కట్టలు దిగింది. ఆవిడ శోకంతోనే, సుమంత్ర, తక్షణం రథం సిద్ధం చేయి. నా కొడుకుల్ని కోడల్ని చూడకుండా క్షణం జీవించను. నన్ను కూడా అడవికి తీసుకుపో అంది. సుమంత్రుడు ఓదారుస్తూ, అమ్మా, నువ్వు శోకంలో పడి అలా మాట్లాడకూడదు. రాఘవులకు, జానకికి అక్కడ ఏ కేశమూ లేదు. సౌమిత్రి జితేంద్రియుడైన అన్నగారి సేవలో ఉన్నాడు. ఇక జానకమ్మ భర్త మీదనే మనసుంచి ఇక్కడే ఉన్నట్లు సుఖంగా ఉంది. విచిత్రం ఏమిటంటే జానకికి వనవాసంలో కొత్తదనం ఏమీ లేదు. మన నగరంలో ఉద్యానవనంలో తిరిగినట్టే వివరిస్తున్నది. అడవిలో మృగాలు, పక్షులు చూసి కుతూహలంతో వాటి విశేషాలు తెలుసుకుంటున్నది. జానకీదేవి ఒక్క మాట అన్నదమ్మా, కైకన గురించి అని. తన తెలివి తక్కువకు నాలుగు కొరుక్కుంది. అంతలోనే మాట మళ్లించి, అమ్మ, అడవి గాలి కానీ, అక్కడ చలి కానీ, వేడి కానీ ఆవిడకేమీ బాధగా లేదు. ఆ ముఖంలో వెన్నెల కాంతి వసివాడలేదు. అక్కడ వారంతా ఋషుల వలె ఉన్నారమ్మా. నువ్వు విచారించవలసిన పని లేదు. మీమాంసం శాశ్వత ఆర్జించుకుంటున్నది అని ఉపశమనం వాక్యాలు పలుకుతున్నాడు సుమంత్రుడు. ఆవిడ గుండెపుత్ర శోకాన్ని విడవలేక, మహారాజా, మీరు దయాధర్మ పరులని
ప్రియవాదులని చెప్పుకుంటున్నారే ప్రజలు. ఆ కీర్తి పొందిన మీరు ఆ గర్భ శ్రీమంతులైన కొడుకుని కోడల్ని అడవులకి పంపారే, అక్కడికి వెళ్ళాలా వారు అనుభవించగలరని భావించారా? హంసతూలికా తలపాల మీద మంగళ గీతాలు వింటూ నిద్రించే వైతాళికుల గానాలతో మేల్కొనవలసిన జానకి సింహవ్యాఘ్ర గర్జనల మధ్య రాత్రులు గడపగలదా అనుకున్నారా? బ్రహ్మదేవుడు నాగుండనే వజ్రంతో చేసి ఉంటాడు, కాకపోతే ఈ బాధకు అది బ్రద్దలు కాకుండా ఎలా ఉన్నది? నా రాముడు అడవి నుంచి తిరిగి వచ్చాక కైక కొడుకు తన అధీనంలో ఉన్న రాజ్యాన్ని కోశాగారాన్ని వదులుకుంటాడా? వాడు వదులుకున్నా నా కొడుకు దాన్ని స్వీకరించాలనుకుంటాడా? శ్రద్ధా భోజన శేషాలని శిష్టులను ముట్టుకోరు. అలానే నా రాముడు ఈ భరతుడు వచ్చేస్తున్న మా చూడడు. వాటిపై అటువంటి ఆశ ఆయనకి లేదు. శార్దూలం తన తిండిని తానే వేటాడుకుంటుంది, మరో జంతువుని చంపి విడిచిన దాన్ని ముట్టదు. నా రాముడు నరశార్దూలుడు, మహావీరుడు, సింహబలుడు. వాడు పరాభవానికి తలవగ్గడు, వాడు ధర్మరక్షకుడు. అటువంటి నా బిడ్డను వంచారు. ఈ ధనుర్ధారుడు ఘోరారణ్యంలో బ్రహ్మధర్మాన్ని అవలంబించవలసి వచ్చింది. ఈ ప్రపంచంలో స్త్రీకి భర్త మొదటి రక్షకుడు. ఆ రక్ష అదిలోనే లేదు. రెండవ గతి కన్న కొడుకు, వాడు అడవులు పాలయ్యాడు. ఇక బంధుజనాశ్రయం అధమగతి అని పిలుస్తుంటే ఆ మాటల వాడికి దశరథుని హృదయం తీవ్రంగా గాయపడింది. కొంతసేపటికి తేరుకొని కౌసల్య ముఖంలో చూశాడు. అప్పుడు ఆయన పుత్ర వియోగ కథ గుర్తుకు వచ్చింది. ఆయన కౌసల్య చేతులు రెండూ పుచ్చుకొని, ఓ మహారాజ్ఞి, గుణవంతుడైన గుణహీనుడైన భర్త భార్యకు పరదైవమే. నేను నిన్ను ఇంతకాలం అనాధారంతో చూశాను. నువ్వు నా మీద భక్తితో సేవిస్తూనే ఉన్నావు. ఈనాడు నీకు కలిగిన దుఃఖం నీ ఒక్కదానికే కాదు, అంతకంటే దుఃఖంతో బద్దలవుతున్నది నా గుండె. నన్ను ఇంకా నీ మాటల శూలాలతో పొడిచి హింసించుకు అని కన్నీరు విడిచాడు. కౌసల్యాదేవి గుండె నీరైంది. ఆయన అంజలి బంధాన్ని తన నెత్తి మీద ఉంచుకున్నది. ఆవిడ పెదవులు వణుకుతున్నాయి. నోటి మాట రావడం కష్టమైంది. ప్రభు, మీ కాళ్ళు పట్టి వేడుతున్నాను. పుత్రశోకంతో నేను నా ధర్మాన్ని మరిచి మిమ్మల్ని హింసించాను. మనిషి వివేకాన్ని ధైర్యాన్ని నాశనం చేస్తుంది శోకం. అందుచేతనే కాబోలు శోకాన్ని పరమశత్రువు అన్నారు. అప్పుడే 5 రోజులైంది నా బిడ్డ అడవికి వెళ్ళి. ఈ 5 రాత్రులు నాలో కుములుతున్న శోకం నన్ను వంచి ఇన్ని దుర్భాషలు ఆడించింది. నన్ను మన్నించండి అని వేడుకుంది. మహారాజు గుండె కొంత తేరుకున్నది. అంతలో ప్రొద్దుగించింది. బాధతో నిద్రకు ఉపక్రమించాడు. ఎంతోసేపు నిద్ర నిలవలేదు. శయ్య దిగి కౌసల్యని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, కౌసల్య రాజపుత్రి, మన వాడు తాను చేసిన మంచి చెడ్డలు కర్మఫలం అనుభవించక తప్పదు అని తెలుసుకోలేకపోవడం అంటే అవివేకం లేదు. మామిడి చెట్టు నరికి మోదుగు చెట్టు నాటి దాని పువ్వులు చూసి మురిసిపోతూ దాని పళ్ళు కూడా అలాగే ఉంటాయనుకోవటం కంటే మూర్ఖత్వం ఉన్నదా? ఇప్పుడు నా స్థితి అలాగే ఉంది. రసాలన్నీ ఛేదించి పలాశా వృక్షాన్ని పెంచుకున్నాను. దాని ఫలం తెలుస్తున్నది. చాలా రోజుల క్రితం విషయం. అప్పటికింకా మన పెళ్లి కాలేదు. నేను యువరాజుగా ఉన్న రోజుల్లో సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించాడు. వేడి తగ్గి కారు మేఘాలు కమ్మి వానలు కురుస్తున్నాయి. నదీ నదాలు వరదలతో ఉన్నాయి. ఆ రోజుల్లో సరయూ నది తీరానికి వేటకు వెళ్ళాను. నేను శబ్దవేది నేర్చుకున్నాను. క్రొత్త రోజులవి. ధ్వనిని విని బాణం సంధించాను. విడిచేవాడిని. అక్కడ రేవుకి అడవి దున్నదని, ఏనుగు కానీ దహశాంతికి వస్తుందని ఎదురు చూస్తుండగా చీకటి ముదిరిన వేళ ఏనుగు తొండంతో నీరుకు త్రాగుతున్న ధ్వని వచ్చింది. శబ్దం వచ్చిన దారినే బాణం వదిలాను. అంతే. మానవ విషాద ధ్వని వినపడింది. తాపస జీవితం గడిపే నేను చేసిన అపరాధం ఏమిటి? నన్నెందుకు చంపినట్టు? నా మృతికి నేను బాధపడటం లేదు. వృద్ధులు అందులు అయిన నా తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. ఈ ఒక్క బాణం 3 ప్రాణాలు తీసింది అన్న మాటలు వినపడ్డాయి. నా చేతిలో ధనస్సు జారింది. నా గుండె దడదడలాడింది. 4 అడుగులు వానిని సమీపించాను. నా పొరపాటు చెప్పాను. ఆ యువకుడు తక్షణం తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారికి విషయం నివేదించమన్నాడు. విపరీతంగా బాధిస్తున్న బాణం పీకేయమన్నాడు.
తీయగానే ప్రాణాలు వదిలేశాడు. అతడే శ్రవణ కుమారుడు. అతడు తెచ్చిన నీటి కడవతో నేను జంకుతూ ఆ వృద్ధుల్ని సమీపించగానే వారు తమ కుమారుడే అనుకున్నారు. అప్పుడు నా కులగోత్రాలు చెప్పుకొని జరిగిన తప్పిదం తెలిపి శపించినా సిద్ధంగా ఉన్నానన్నాను. వారు ఉభయలు మొదలు నరికి చెట్టులా కూలిపోయారు. కొంతసేపటికి స్మృతి వచ్చాక పరిపరి విధాలా విలపించి తమ బిడ్డకు నా చేత దహన క్రియలు పూర్తి చేయించారు. వారిని నాతో అయోధ్యకు రమ్మన్నాను. కానీ వారు కూడా ప్రాణత్యాగం చేయడానికి నిశ్చయించుకొని చితి ఏర్పించి మాకు పుత్రశోకం కలిగించిన నీకు కూడా పుత్రశోకం తప్పదని శపించారు. వారికి దహన క్రియలు పూర్తి చేసి వచ్చాను. ఆ పాపఫలం శావా పరిమాణం ఇలా వేధిస్తున్నదని కన్నతండ్రి ఎప్పుడు చేయని పాపం చేశాను. ఈ శోకం నా ప్రాణాలను తోడుతున్నది. ఇంద్రియ జ్ఞానం పోతున్నది. కంటికి ఏమీ కనపడటం లేదు. చెవులు శబ్దం విని పడటం లేదు. స్పర్శ జ్ఞానం కూడా ఉన్నట్టు లేదు. ఓ కైక, కులపాంసిని అని పిచ్చిగా అరుస్తుండగానే ఆయన ప్రాణవాయువు చల్లారింది. తెల్లవారుజామున వందిమాగధ బృందం యథాప్రకారం రాజమందిర ప్రాంగణ ద్వారంలో వైతాళికల గీతాలాపన చేస్తున్నారు. పరిచారక గణం గృహ సమ్మర్జనం చేసి మంగళ స్నానాలకు ఏర్పాటు చేస్తున్నాడు. సూర్యుడు తూర్పు కొండ మించి ముందుకు సాగాడు. అంతఃపురంలో స్త్రీలు రాజశయనాగరణం చేరి మేల్కొల్పు మాటలు పలికినా రాజు కదలకపోవడంతో వారికి అనుమానం కలిగింది. అదే గదిలో నిద్రలో ఉన్న కౌసల్య సుమిత్ర వదనాల్లో శోభన కాంతులు కనిపించక మరీ ఆందోళన పడ్డారు. మగ ఏనుగు అండలేని కేరుణ బృందంలా వారంతా ఆర్తనాదాలు ఆరంభించారు. ఆ ధ్వనికి మేలుకొని వచ్చిన రాణులిద్దరూ భర్త శరీరును సృష్టించి ఓ మహారాజా అంటూ మూర్చిపోయారు. క్షణాల్లో అయోధ్య శోకసాగరంలో మునిగింది. కైక వచ్చే సమయానికి సుమిత్ర కౌసల్య లేచారు. కైకను చూస్తూనే కౌసల్య, ఓసి రాక్షసి, నీ కడుపు నిండుకుంటుందా? హాయిగా ఏలుకో రాజ్యాన్ని. మేం కూడా అనాథలమయ్యాం. కొడుకుల ముందే అడవులు పాలయ్యారు. నీ పుణ్యమా అని నా కోడలు జానకి కూడా కారడవులు పాల్పడింది. తన కూతురికి కలిగిన కష్టం విని జనక మహారాజు కూడా ప్రాణం వదులుతాడు. నేను మా ప్రభువుతో అగ్నిప్రవేశం చేస్తాను అని గొల్లు నా భర్త శవం మీద పడి విలపిస్తున్నది. అప్పటికి వచ్చిన సుమంత్రుడు పరిచారకులను పిలిచి కౌశల్యను దూరంగా తీసుకువెళ్ళమన్నాడు. అంతఃపురంలో రోదం సాగరమైంది. కొడుకులెవరో దగ్గర లేనందున మహారాజు శరీరాంజని తైలద్రోణంలో భద్రపరిచారు. కోసల దేశం ఒక్కపెట్టున రోధిస్తున్నది. ఆ రోజు గడిచింది. కౌసల రాజ్య మంత్రాంగంతో ప్రముఖులైన మార్కండేయ, మౌద్గుల్య, వామదేవ, కాశ్యప, కాత్యాయన, జాబాలి, గౌతములు, విజయ సమంత్రులు, వశిష్ఠులు వారితో ఇతర పురోహిత మంత్రుజనంతో సమాచరణలు జరిపి వశిష్ఠ మహర్షి సింహాసనం మీద రాజు లేకుండా ఒకరోజు గడిచింది. పట్టాభిషక్తుడు కావలసిన జ్యేష్ఠుడు అడవులలో ఉన్నాడు. తేజశాలి అయిన లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు. భరత శత్రుఘ్నులు మాతామహుల ఇంట ఉన్నారు. మా రాజ్యం ఆరజకంగా ఒక్క క్షణం ఉండరాదు. తక్షణం ఇక్ష్వాకులలో ఎవరినో ఒకరిని అభిషిక్తుల్ని చేయాలి. రాజు లేకపోతే వానలు సక్రమంగా పడవు. రైతు విత్తనం జల్లడు. ప్రజాధనానికి రక్షణ ఉండదు. స్త్రీలకు గౌరవస్థానం ఉండదు. ప్రజలు సుఖంగా మాట్లాడుకోలేరు. యజ్ఞయాగాది సత్కార్యాలు సాగవు. సంగీత, నృత్య, కళాకౌవిదులు తమ తమ విద్య ప్రదర్శనలో ప్రజలకు ఉత్సాహం కలిగించరు. రాజు వెంటనే సంసారాలు సుఖంగా గుండె మీద చేతులుంచుకొని నిద్రపోతారు. లేకపోతే చిన్న చేపను పెద్ద చేప మింగినట్టు బలవంతులు బలహీనలను కబలిస్తారు. సత్ప్రవక్తుడైతేనే ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు ఆ రాజ్యంలో సుఖభోగాలు ఉంచుతారు. ఇవన్నీ మీరెరగనివి కావు. మహారాజు ఏలుబడి సాగించిన రోజుల్లోనే మీ మాట వేదవాక్యం. ఇప్పుడు మీరు ఎవరినో ఒకరిని సింహాసనం ఎక్కించాలి అన్నారు. భరత శత్రుఘ్నుల కోసం దూతలను పంపడానికి వశిష్ఠులు నిశ్చయించి విజయ జయంతి నందన అశోక సిద్ధార్థులను రప్పించి వారికి పుష్కలంగా దారివెత్తం ఇచ్చి కైకేయ దేశానికి వెళ్ళి భరత శత్రుఘ్నులను తీసుకురమ్మని వశిష్ఠాది మంత్రులు ఆదేశించారు. మహారాజు మరణవార్త కానీ మరే విషయం కానీ అక్కడ తెలియడానికి వీల్లేదు. రాజమర్యాదానుసారం వారికి
అందజేయవలసిన కాணிకలు తీసుకువెళ్ళండి. క్షణాల్లో మీరు తిరిగి రావాలి అని ఆజ్ఞాపించాడు. ప్రలంబ ప్రాంతం మీదుగా మాలిని నదిని దాటి హస్తినాపుర నివాస సమీపంలో గంగ దాటి పాంచాలం గడిచి కురుజాంగాలు నడిచి బాహ్లికా దేశం మీదుగా నలం పర్వతం లాంటి 5 వానిటి రాత్రి కేకయ రాజధాని గరివ్రజం చేరారు దూతలు. ఆ రాత్రి భరతునికి దుస్వప్నాలు ఎన్నో వచ్చి మనస్సు వికలంగా స్నేహితంగా లేదు. చేరి హాస్య ప్రసంగాలతో వినోద ప్రదర్శనలతో మనస్సు స్వస్థం చేయడానికి యత్నించారు. కానీ ఆ మనస్సు వ్యాకులంగానే ఉంది. దశరథ మహారాజు తన జట్టంతా విరజుమ్ముకొని పర్వత శిఖరం నుండి గోమయ ప్రదంలో దూకుతున్నట్టుగా, నూనె తాగుతున్నట్టుగా, నువ్వులు అన్నం తింటున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా కనిపించారు. సముద్రం ఎండిపోయింది. చంద్రుడు భూమి మీద పడ్డాడు. ప్రపంచమంతా చీకట్లో నిండింది. భద్రగజం దంతం విరిగింది. మండుతున్న అగ్ని ఒక్కసారి చల్లబడింది. భూమి బీటలు వారింది. పర్వతాల పొగతో నిండిపోయాయి. మహారాజులు గాడిదల రథం మీద దక్షిణ దిశగా సాగుతున్నట్టుగా రక్తాంబరాలతో వికృతాకారంతో ఒక రాక్షసి నవ్వుతూ వస్తున్నది. ఏవం విధి స్వప్నాలు అశూచకం. తండ్రి గారితో అన్న రామభద్రకో లక్ష్మణుడికో విపత్తు వచ్చి ఉండాలి. ఇప్పుడు మీరంతా యత్నించినా నా మనసు శాంతి పడదు అన్నాడు భరతుడు. ఇలా వీరు మాట్లాడుకుంటూ ఉండగానే అయోధ్య నుండి దూతలు వచ్చారని వార్త రాగానే వారిని తక్షణం రప్పించి విశేషాలు అడిగాడు. కులగురువులు, వశిష్ఠులు, మంత్రులు తమ ఆజ్ఞగా మేము తక్షణం తీసుకురమ్మన్నారు. ఇగో అక్కడ ప్రభువులు కానుకలు అని నిలబడ్డారు దూతలు. మా నాన్నగారు కుశలమేనా? రామలక్ష్మణులు క్షేమమే కదా? కౌసల్య సుమిత్రులకు ఏ క్లేశాలు రాలేదు కదా? స్వార్థం, అహంకారం మూర్తిభవించిన క్రోధరూపిణి మా అమ్మ కైక సుఖంగా ఉన్నదా అని గుక్క తిప్పకుండా ప్రశ్నల వర్షం కురిపించారు ఆ దూతల్ని భరతుడు. దూతలు కూడా వశిష్ఠుడు చెప్పాడు కదా ఏం చెప్పొద్దని. ఆ విధంగానే రాజపుత్ర, ఎవరు కుశలాన్ని మీరు కోరుతున్నారో అందరూ కుశలమే. మీ అభ్యోదయకాంక్షలైన మిమ్మల్ని తక్షణం రమ్మన్నారు. తక్షణం తాతగారి మేనమామలకు నమస్కరించి వారిచ్చిన కానుకలన్నీ తీసుకొని భరతుడు తమ్మునితో రథం ఎక్కాడు. రథం వాయువేగంతో సాగుతుంది. రాకుమారుల వెంట అవసరమైన సేనాబలం వస్తున్నది. 7 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకి చేరారు. నగరం పొలిమేరల్లో అడుగు పెడుతుండగానే భరతునికి అనుమానం కలిగింది. ఉద్యానవనాలు, క్రీడా సరోవరాలు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. భోగలాలసలైన వ్యక్తులు నిరంతరం విలాసాలతో ఉండే ప్రదేశాలన్నీ శూన్యంగా ఉన్నాయి. లతలు, చెట్లు దోహదం లేక వాడి ఉన్నాయి. వేణు, వీణ, మృదంగ వాద్యాలు, గానగోష్ఠులు అలరారే ప్రాంతాలు నిశ్శబ్దంగా తాండవిస్తున్నాయి. చందనగురు వాసనలతో విరజిల్లే ప్రాంతం ఏ వాసన లేకుండా ఉంది. రాజమార్గంలో ఒక్క వ్యక్తి లేడు. ఎవరూ తన వైపు చూడటం లేదు. ఒకవేళ ఎవడో ఒకడు చూసినా తక్షణం తల తిప్పుకుంటున్నాడు. సౌదాంగాల్లో, గుహ ప్రాంగణాల్లో సంవర్జనాలు లేవు. రంగవల్లులు లేవు. ధూళి దుసిరిత గృహద్వారాలు భరతునికి మరింత భీతి కలిగించాయి. త్వరగా రాజభవనం చేరాడు. మహారాజు కనపడలేదు. కైకేయ భవనానికి వెళ్ళాడు. బంగారు ఆసనం మీద కూర్చున్న కైకేయి కొడుకును చూస్తూనే అతనికి ఎదురు వెళ్ళింది. భరతుడు ఆవిడికి పాదాభివందనం చేశాడు. ఆవిడ ప్రేమతో లేవదీసి గాఢంగా కౌగిలించుకొని తన పుట్టింటి వారందరూ కుశలమేనా అని పేరు పేరున అడిగింది. అప్పుడు భరతుడు, అమ్మా, ఈ శయన మందిరంలో మహారాజు కనిపించరేమి? ఆయన పాదాలకు నమస్కరించాలి. ఆయన కౌశల్య భవనంలో ఉన్నారా అని ఆందోళనతో అడిగాడు. నాయన, సర్వప్రాణకోటి చివరికి ఏ గతి పోతుందో మీ నాన్నగారికి అదే గతి పొందారు అని సమాధానం ఇచ్చింది. వార్త విన్న భరతుడు గుండెలు బాదుకుంటూ విలపించి తలమెత్తుకొని తండ్రి శయనించే తల్పం చూచి ఉత్తరీయంతో కళ్ళు మూసుకొని నేల మీద పడ్డాడు. కైక నెమ్మదిగా లేవనెత్తి, నాయనా, గతానికి శోకించడం వివేక లక్షణం కాదు. పైగా ఇది నీకు మంచి కాలం. మహాసభలో గౌరవవాదరులు పొందుతూ నీ బుద్ధి సూర్య తేజస్వలే ప్రకాశించవలసిన రోజులివి. ఇప్పుడు శోకం పనికిరాదు అంటుంటే భరతుడు, అమ్మ, అన్నకు రాజ్యాభిషేకం లేక నాన్నగారికి మరో యజ్ఞమే రప్పించారనుకున్నాను. కానీ దురదృష్టం. ఇంతకు ఆయన రుగ్మతితో మరణించారా? వారికి అంత్యక్రియలు
జరిపిన రామలక్ష్మణులు ధన్యులు అని కొంతసేపు విచారించాడు. అమ్మా, ఈ పాటికి మహారాజు నా ఆగమన వార్త విని నా రాక కోసం ఎదురు చూస్తుంటారు. వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందాలి. నాకు అన్న మాత్రమే కాక పితృతుల్యుడు ఆప్తబంధువు అయిన రామచంద్రుడు చూడనిదే నాకు మనశ్శాంతి లేదు. ధర్మసత్యవర్తులైన నాన్నగారి చివరి క్షణాల్లో నాకేం చెప్పమన్నారు అని అడిగాడు. అమ్మ, సీతారామ లక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారమ్మా అని ప్రశ్నించగా ఆవిడ అచంచలంగా జటావల్కాలు ధరించి వారు దండకార్యానికి వెళ్ళారు అంది. భరతుని మనస్సు స్వాధీనం తప్పింది. అమ్మా, ఈ అపరాధానికి శిక్ష బ్రహ్మణ ద్రవ్యం అపహరించాడా, పరదారిపై చేయి వేశాడా, నిష్కారణంగా ఎవరినైనా బాధించాడా? ఈ పనులేవి ఆయన చేయడే, మరి ఆయనకు ఈ శిక్ష దేకమ్మా అన్నారు. ఆయన రాముడు అటువంటి అకృత్యాలు ఎందుకు చేస్తాడు? పరస్త్రీని కన్నెత్తి చూడటం, పరధనాన్ని అందున బ్రాహ్మణ ద్రవ్యాన్ని ముట్టడం వాడు చేస్తాడా? నువ్వు సావధానచింతంగా విను. రాముడిని రాజ్యాభిషిక్తుని చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. నీకు సింహాసనం ఇవ్వాలని, రాముడు అడవికి వెళ్ళాలని నేను వరాలు కోరాను. సత్యవ్రతుడైన నీ తండ్రి అంగీకరించాడు. అంగీకరించి ఆత్మనందన వినియోగం భరించలేక అసూలు విడిచాడు. ఈ రాజ్యం నిష్కంటకంగా నీది అధీనమైందయ్యా. నువ్వు శోకం విడిచి పితృకర్మ పూర్తి చేసి కులగురువుల ఆశీస్సులతో కౌశల దేశానికి ఆధిపత్యం వహించు అంది. ఓసి పాపిష్టిదానా, తండ్రి తరువాయి అంతటి వాడే అన్నగారిని లేని రాజ్యం నాకెందుకు? నా తండ్రిని చంపి అన్నను అడవులు పాలు చేసింది చాలక పుండు మీద కారం జల్లినట్టు నన్ను సింహాసనం ఎక్కమంటావా? నీ ప్రకృతి తెలియక నిప్పు లాంటి నిన్ను కొంగును కట్టుకున్నాడు మా నాన్న. మా వంశానికి కాలరాత్రి అయ్యావు నువ్వు. కౌసల్య, సుమిత్ర నీ వంటి తల్లులు కారు. వారు గుండెలు ఎంతగా విలువిస్తున్నాయో పుత్ర వియోగంతో. కన్న తల్లి కంటే నిన్నే ఎక్కువగా చూసేవాడే రాముడు. తోడ పుట్టిన చెల్లెల్ని చూసినట్టు నిన్ను చూసేదే కౌసల్య. అటువంటి తల్లి కొడుకుని వల్కలతో అడవికి పంపాలనే పాపం తలంపుని ఎలా పుట్టింది నీదో? మా వంశానికి ప్రళయం పురుషోత్తములైన రామలక్ష్మణులు లేకుండా రాజ్యం ఏలే శక్తి నాకెక్కడది? రాజ్యభారం వహించగల సామర్థ్యం, ఓజస్సు నాకెక్కడది? ఒకవేళ ఉన్నా నీ వంటి పాపిష్టి దాని కోరిక నెరవేర్చడానికి నా మనస్సు అంగీకరించదు అన్నాడు. మా రాముడు నిన్ను తల్లిలా చూస్తుండడం వల్లే ఇంతవరకు ఆగాను. లేకపోతే ఏనాడో నిన్ను విడిచేవాణ్ణి. జ్యేష్ఠుడి సింహాసనం ఎక్కడం ఇక్ష్వాకుల ఆచారం. ఆ ఆచారాన్ని త్రోసి రాజయ్యే పాపానికి నీకు రాజధర్మం ఎలా తెలుస్తుందిలే? ధర్మరక్షణ జీవితాలను అంకితం చేసే ఇక్ష్వాకుల సాంప్రదాయం సర్వనాశనం చేయాలనుకున్నావు. అందుకే నేను తోడు పడతాననుకున్నావు. కానీ అది సాగదు. ఇదిగో ఇదే నా ప్రతిజ్ఞ. సర్వజన ప్రియుడైన మా అన్నగారిని అడవి నుంచి తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తాను. లేకపోతే ఆయన పాదసేవతోనే జీవితం గడుపుతాను అని తీవ్ర క్రోధంతో బుసకొడుతున్న పాములా శ్వాస విడుస్తూ, ఓసి దుష్టురాల, ఇంతవరకు ధర్మభ్రష్టురాలివయ్యావు. ఇప్పుడు నిన్ను రాజ్యభ్రష్టురాలిని చేస్తున్నాను. ఇక నీకు విషాదం భర్తవు. ఈ పాపాల ఫలాన్ని మహానరకాలతో అనుభవిస్తావు. శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకుంటావు. నీతో మాట్లాడినా పాపమే, నిన్ను చూచినా మహాపాతకులను చుట్టుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి కదిలాడు. కౌసల్య, సుమిత్ర ఇద్దరూ మాకు తల్లులే. నువ్వు లేవింకా. నీ వల్ల నీ పుట్టింటికి కూడా కలంకం వచ్చి పడింది. ధర్మపరుడైన నీ తండ్రి అశ్వపతి కూడా లోకనిందన పాలయ్యాడు. నీ కొడుకు మీద ప్రేమతో ఎదుటి తల్లి గుండె చూడలేకపోయావు. అంగాంగాల నుండి, హృదయం నుండి ఉద్భవించిన బిడ్డ మీద తల్లికి గల వాత్సల్యం ఎరగవు నువ్వు. ఆవిడకు ఒక్కగానొక్క బిడ్డ, వాడిని దూరం చేశావు. ఆవిడకు కలిగించిన ఈ దుఃఖానికి ఫలం అనుభవించక తప్పదు అన్నాడు. నేను నాన్నగారి అంత్యక్రియలు నిర్వహించి అడవికి వెళ్ళి రామభద్రుడిని తెచ్చి సింహాసనం ఎక్కించి వనవాసానికి పోతాను. నువ్వు వనవాసం చేస్తావో ఆత్మహత్య చేసుకుంటావో అది నీ ఇష్టం అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు భరతుడు. భరతుని రాక విన్న అమాత్యులు అక్కడికి చేరి నిలవగా, ఆచార్యులారా, నాకు రాజ్యవాంఛ లేదు. నేను శత్రుఘ్నునితో మాతామహుల ఇంట ఉండడం వల్ల ఇక్కడ వార్తలేమీ తెలియలేదు అని తలవంచాడు. భరతుడు వచ్చాడని విన్న కౌసల్య, సుమిత్ర అక్కడికి బయలుదేరుతుండగా భరతుడే ఎదురయ్యాడు. ఆవిడ మందిర ద్వారంలో శత్రుఘ్న సహితుడై
వారిని చూచిన క్షణంలో కౌసల్య మూర్ఛపోగా వారిద్దరూ ఆమెను లేవనెత్తి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. కొంతసేపటికి తేరుకొని కౌసల్య, నాయనా, మీ అమ్మ దయ వల్ల నీకు నిష్కంఠంగా రాజ్యం లభించింది. నా బిడ్డ నారచీరలతో అడవులు పాలయ్యాడు. నన్ను కూడా ప్రవాసం చేయమంటే సుమిత్రతో కలిసి వెడతాను. ధనధాన్య సమృద్ధమో గజరథ అశ్వసంయుతం అయిన ఈ రాజ్యం నీకు మీ అమ్మ సంపాదించి పెట్టిందయ్యా అని ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతుంటే భరతుని గుండె సూదులు గుచ్చినట్లయింది. ఆ పాదాల మీద వాలి, అమ్మా, నేనే పాపం ఎరగను. నాకున్న గౌరవ ప్రేమలు నువ్వెరగవా? ఈ విషయం నాకు తెలిసి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడినా? ఇది నా ఎరకలో జరిగితే తల్లి విను. శాస్త్ర మర్యాద అతిక్రమించేవాడు, విశ్రాంతిలో ఉన్న గోవుని కాలితో తన్నేవాడు, సేవకుల చేత దుష్టకార్యాలు చేయించేవాడు, ప్రజల నుండి పన్నులు పిండుకొని వారిని రక్షించలేని రాజు, యజ్ఞం చేశాక ఋత్విక్కులు దక్షిణలివ్వని వాడు, యుద్ధభూమిలో వీరధర్మం ప్రదర్శించిన వాడు ఏ గతులు పాలవుతాడో నేను అదే దుర్గతి పొందుతాను అన్నాడు. భరతుడు నిర్దోషి అని ఆవిడికి బోధపడింది. నాయనా, నా శోకంలో నేను నిన్ను అనుకోడని మాటలు అన్నాను అని ఒడిలోకి తీసుకొని ఓదార్చింది. ఆ రాత్రి గడిచింది. తెల్లవారే వరకు ఆవిడ ఒడిలో నిద్రించిన భరతుడు లేచి వశిష్ఠుడు వారు ఉత్తర క్రియలు నిర్వర్తించడానికి తీసుకువెళ్లారు. తైల ద్రోణంలో ఉన్న మృతదేహాన్ని రత్నపీఠం మీద ఉంచారు. దాన్ని చూడగానే భరతుడు దుఃఖసాగరంలో మునిగాడు. నెమ్మదిగా తేరుకున్నాక మృతదేహానికి స్నానాదులు పూర్తి చేసి దశరథుడు అగ్నిగృహం నుండి తెప్పించిన అగ్నిలో హోమాధికారులు నిర్వర్తించి శరీరాన్ని శిబికై ఉంచి రాజ్యలాంఛనాలతో శ్మశానానికి తీసుకువెళ్తూ దారి పొడవునా వస్త్రాలు, బంగారు నాణాలు వెదజల్లుతూ గమ్యస్థానం చెందిన దేవతారిష్టాలతో చిట్టిపేర్చి వేదవేత్తల సమావర్తం సాగిస్తుండగా నిప్పు ముట్టించాడు. ప్రేతం పూర్తిగా దహనం కాగానే అందరూ అంతఃపుర స్త్రీలతో సహా నదికి వెళ్ళి స్నానాలు అర్పించారు. 10 రోజులు యథావిధిగా కర్మలు జరిపి 12వ నాడు గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, విశేషంగా అన్నదానం జరిపి 13వ రోజున శోధన కార్యం పూర్తి చేసి అక్కడే విలపిస్తూ, తండ్రి, నన్ను ఏకాకిని చేశావు. అన్నయ్య అడవికి వెళ్ళాడు. అమ్మ కౌశల్యతో పాటు ఈ అయోధ్యవాసులందరూ అనాథల్ని చేశావు అంటూ నేలవాలాడు. శత్రుఘ్నుడు అదే దశలో ఉన్నాడు. మంత్రులందరూ వెళ్ళి వారిని లేవనెత్తారు. భరతుడు ఇంకా అదే దశలో ఉండగా వశిష్ఠుడు వారు వెళ్ళి, నాయన, ఇంకా అస్థి నిమజ్జనము ఉంది. ఈరోజు అది పూర్తి కావాలి. పుట్టిన ప్రతి ప్రాణికి తప్పని ఈ స్థితికి విచారం దేనికయ్యా? విద్యుక్తంగా పూర్తి చేయాలి అన్నారు. శోకసంతుడైన శత్రుఘ్నుడు ఓదార్చాడు. సుమంత్రుడు కర్మ పరిపూర్తి కాగానే అందరూ రాజమందిరం చేరారు. అప్పుడు శత్రుఘ్నుడు, మహారాజు మరణం సహజం, కానీ సమర్థుడైన అన్నగారు అడవులకు వెళ్ళటం, నిగ్రహించగలిగిన లక్ష్మణుడు మౌనం వహించడం నాకు నచ్చలేదు అంటుండగా, సువర్ణాభరణాలతో చీనాంబరాలతో మంచి గంధపూతతో ద్వారాలలో నిలబడిన మందర, బంగారు తాళ్లతో కట్టబడిన కోతిలా ఉన్న ఆమెను ముందుకు దోసి ద్వారపాలకుడు, ఈ దారుణానికి మూల కారణం ఇదిగో ఈ పాతకి అన్నాడు. మందర జుట్టుబట్టి శత్రుఘ్నుడు నేల మీద పడగొట్టి శోకావేశంతో పాదతాండవం చేస్తుంటే భయభ్రాంతులైన పరిచారకులందరూ కౌసల్య చాటును చేరారు. కైక కూడా గజగజలాడుతూ భరతుడు వెనక చేరింది. అప్పుడు భరతుడు, తమ్ముడా, ఎన్ని పాపాలు చేసినా అబలను చంపరాదని శాస్త్ర మర్యాద. పైగా వీరిద్దరినీ మనం వధిస్తే అన్నయ్య మనల్ని స్త్రీఘాతుకులని, మాతృఘాతుకులని నిందిస్తాడు అనడంతో శత్రుఘ్నుడు మందరను రెక్కపుచ్చుకొని విసిరేశాడు. అది వెళ్ళి కైక పాదాల మీద పడింది. మరునాడు రాజ్యాధికారులందరూ భరతుని సమీపించి, ఆర్య, సర్వప్రజారంజకుడైన రామచంద్రుడు అడవులకు పంపి మహారాజు స్వర్గం చేరాడు. క్షణం కూడా సింహాసనం రాజ్యశూన్యంగా ఉండరాదు, కనుక దాన్ని అధివసించడానికి అర్హులైన మీరు పట్టాభిషిక్తులు కావాలి అన్నారు. అందుకు అవసరమైన ప్రయత్నాలు పూర్తి చేశామనగానే వారు వెంటనే ఇచ్చి భరతుడు అభిషేక కుశలానికి ప్రదక్షిణించి, జ్ఞానమన్యులైన మీరు నా స్వభావం ఎరిగిన వారు కారు. ఈ సింహాసనం రామభద్రుడే అధిష్ఠించాలి. నేను వెళ్ళి ఆయన తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపించి వనవాసం నేను చేస్తాను. తక్షణం యాత్రా మార్గం సరిచేయించండి అన్నాడు.
భరతుడు త్యాగబుద్ధిని కొడయాని వారందరూ తిరిగి వెళ్ళి చెట్లు నరికి బాటలు సరిచేసి కనకస్తవలు భరతుని ఆజ్ఞ అందించారు. అయోధ్య నుండి చిత్రకూట పర్వతం అయోధ్యంతా తరలటానికి అనువుగా మార్గం సుగమం చేస్తున్నారు. వేల మంది మాగాదులు భరతుని సౌధద్వారంలో మంగళ గీతాలు పాడుతున్నారు. కనులు విచ్చి భరత శత్రుఘ్నులు చేరి తమ్ముడు, ఇద్దరు స్త్రీలు దుర్బుద్ధితో ఇటువంటి విపత్తులు తెచ్చిపెట్టిందో, రాజ్యలక్ష్మి అనాథయింది అని విలపించాడు. ఆ ఆర్తనాదంతో అంతఃపురం అంతా శోకసాగరంలో ముంది. అది విని వశిష్ఠులు రాజానుభవనాన్ని చేరి తన స్వరపీఠం అధివేశించి అమాత్యులతో రాజభృత్యులందరూ రమ్మని ఆజ్ఞాపించాడు. భరత శత్రుఘ్నులు సుమంత్రాదితులై సభాభవనం ప్రవేశించారు. అందరూ రాజోచిత్ర ప్రశంసతో భరతుని కీర్తించారు. నాయన, మహారాజు దివంగతుడయ్యాడు. సింహాసనాధికారి రామభద్రుడు పితృవాక్యాలని అడిగి వెళ్ళాడు. ఇప్పుడు సింహాసనం నువ్వు అధివసించాలి, ఈ ప్రజారక్షణ భారం వహించాలి అన్నారు. భరతుడు గుండె శోకభరతంతో కుంచుకుపోయింది. కన్నులు మూసి సర్వతా రామం స్మరించి వశిష్ఠ మహర్షి బ్రహ్మచర్య వ్రతంతో సర్వ విద్యాపారంగతుడైన దిశాలిగా ప్రజాహృదయాల్ని ఆకర్షించిన రామచంద్రుని రాజ్యం హరించమని ఆదేశిస్తున్నారా? దశరథుడి కుమారుడైన భరతుడు ఈ అకార్యం చేస్తాడని అనుకుంటున్నారా అన్నాడు. దశరథ మహారాజు పాలించిన ఈ రాజ్యాన్ని రాముడే పాలించాలి. దిలీపాది మహామహులతో సమానమైన రాముడే రాజ్యుడు కావాలి. నా తల్లి చేసిన పాపానికి నన్ను కర్తన చేయకండి. అడవిలో ఉన్న రామచంద్రుడిని ఎక్కడ నుండి నమస్కరిస్తున్నాను అన్నాడు. సభాసదులందరూ భరతుని మాటలతో ఆశ్చర్యచకితులై ఆనంద బాష్పావృతులయ్యారు. అప్పుడు భరతుడు, నేను బయలుదేరి అడవికి వెళ్ళి రామచంద్రుడిని తీసుకువస్తాను. ఆయన రాకపోతే నేను కూడా అడవిలోనే ఉంటాను. చతురంగ బలాలతో అయోధ్య వాసులందరూ ప్రయాణానికి సిద్ధం కావాలి. అందరూ వెళ్ళి ఆయన తీసుకువద్దామని సుమంత్రన వైపు తిరిగి అంతఃపుర జనం ప్రయాణం చేయడానికి అవసరమైన వాహనాలు పంపించండి అన్నాడు. తెల్లవారుతుండగానే భరతుడు తన రథం ఎక్కాడు. చతురంగ బలాలు ప్రయాణ సన్నాహంలో ఉన్నాయి. చతురంగ బలాలు వస్తుంటే రేగిన ధూళి చూసి గుహుడు తన జనం అందరినీ అప్రమత్తుల్ని ఉండవలసిందిగా గంగా తీరం అంతా నావలతో ఆయుధాలతో ఉండాలని చెప్పి తన ఆత్మీయులు కొందరిని వెంటబెట్టుకుని భరతుడు విడిచి చేసిన ప్రదేశానికి చేరి అక్కడ ద్వారపాలకులతో, ఓయ్, నువ్వు వెళ్ళి భరతునితో ఇలా చెప్పు, మీ రామభద్రుడు ప్రాణమిత్రుడు గుహుడు కానుకలు తెచ్చి ఆజ్ఞ కోసం వేచి ఉన్నాడని అనగా వాడు వెళ్ళి అనుమతి తెచ్చాడు. గుహుడు లోపలికి వెళుతూనే భరతునికి రాజమర్యాదలను జరిపి, ప్రభువులు, ఈ కానుకలు స్వీకరించండి. మాకు ఒక్క ముక్క కబురు చేస్తే మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేవారం. ఇక్కడ దారులన్నీ కంటకాలతో రాళ్లతో ఉంటాయి. మీరు ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించండి, ఉదయం గంగ దాటవచ్చు అన్నాడు. గుహుని పలుకుల్లోని వాని గుండెల్లోతు పసిగట్టిన భరతుడు, ఓ నిషాద చక్రవర్తి, నాకు పరమ పూజ్యుడైన రామభద్రుడు ఆప్తమిత్రుడు. మేమందరం నీ సాయంతో గంగ దాటి భరద్వాజుల వారి ఆశ్రమం చేరాలి. ఇక్కడికి ఇది ఎంత దూరం ఉండొచ్చు అని అడిగాడు. గుహుడు, ప్రభు, మాకు అడవి అంతా కొట్టిన పిండి. నా అనుచరులతో నేను కూడా నీ వెంట ఉండి తీసుకువెళ్ళగలను. అయితే ఒక్క మాట, ఈ సేనలు ఈ జనం అంతా చూస్తుంటే నాకు సందేహం కలుగుతుంది. భరతుడు, మిత్రమా, నువ్వు కూడా శంకించటం నాకు చాలా బాధగా ఉంది. నాకు పరమ గురువు పితృతుల్యుడు అయిన రామభద్రుడు, ఆయనను అయోధ్యకు తీసుకువెళ్ళడానికే వస్తున్నాను. గుహుడు అయోచితంగా లభించిన రాజ్యాన్ని వదులుకోగల గుండె నీలోనే ఉంది. నీ వంటి తమ్ముడు ప్రపంచంలోనే ఉండడు. నీకు నమస్కారం చేశాడు. ఇక్కడతోటి ఈ భాగాన్ని ముగించుకొని తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.